హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా కొన్ని రోజుల తర్వాత రాధకి ఇంకా తన కన్న తండ్రి రామచంద్రయ్య అనేసి నిజం తెలియడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు మా నాన్నకు నేను దగ్గరున్నా సరే నేను గుర్తుపట్టలేకపోయాను. మా నాన్న రామచంద్రయ్య అనేసి తన కూతురు నేనే చిట్టినని ఇన్ని రోజులు తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాము అనేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే మా అమ్మ ఎలా ఉంటుందో ఏంటో, మా అమ్మ ఫోటో ఇంకా నాన్న రూమ్లో ఉంటుంది కదా అనేసి ఇంకా గదిలోకి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వైదేహి అంటే చిట్టి వాళ్ళ అమ్మ ఫోటో చూసి ఒక్కసారిగా చాలా బాధపడిపోతూ ఉంటుంది. పట్టుకొని, అమ్మ ఇన్ని రోజులు నువ్వు నేను కనిపించలేదనేసి నాన్న మనల్ని తలుచుకొని రోజు అంటూ లేదు. అసలు తను తిండి తిప్పలు అన్నీ మానేసి మనల్ని రోజు తలుచుకునేవారు. అసలు మనమిద్దరం కనిపించక నాన్నని ఒంటరి వాడిని చేసి మనము చాలా బాధ పెట్టాము. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? నిన్ను చూడాలని ఉంది. ఫోటోలోనే ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నావు. ఇంకా నిజంగా చూస్తే రియల్గా ఎంత అందంగా ఉంటావో. ఎక్కడున్నావమ్మా? మా దగ్గరికి త్వరగా వచ్చేసేయి. నేను నాన్నని కలుసుకోవడానికి ఇన్నేళ్ళు సమయం పట్టింది, ఇప్పటికీ కలుసుకోవడం జరిగింది. ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావా అనేసి ఎదురు చూస్తూ ఉన్నాము. నువ్వు కూడా క్షేమంగా ఉండాలనేసి మేము అనుకుంటున్నాము. ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావనేసి ఎదురు చూస్తూ ఉన్నామమ్మా. నేను నాన్న ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. త్వరగా వచ్చేసేయమ్మా అనేసి బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఇంకా విక్రమ్ వాళ్ళ నాన్నమ్మ ఒక్కసారిగా రాధ ఫోటోని పట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తనని చూసి, ఏయ్ రాధా, ఆ ఫోటో నుండి చేయి తీసేయి అనేసి గట్టిగా అరుస్తుంది. ఇంకొక్కసారిగా చేయి తీసేసి నిల్చుంటుంది. అసలు నువ్వు ఆ ఫోటో తాకడానికి వీల్లేదు. నీకు ఏం అర్హత ఉందని ఆ ఫోటోని తాకుతున్నావు? ఆ ఫోటోలో ఉన్నది నా పెద్ద కోడలు వైదేహి. అదే పక్కన ఉంది కదా ఆ చిన్న పాప, ఆ ఫోటోలో ఉన్నది నా చిట్టి, నా మనవరాలు. నువ్వు వాళ్ళ ఫోటోలు తాకే అర్హత నీకు లేదు. ఇంకోసారి ఈ గదిలోకైనా ఈ ఫొటోస్ తాకాలని చూసినా నేను ఊరుకోను అనేసి కోపంగా తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దమయంతి, ఏమైంది అత్తయ్య అనేసి అంటే, ఇక చూడు దమయంతి, ఈ గదిలోకి ఈ రాధ లేదా ఇంకెవరు రావడానికి వీల్లేదు. ఇంకా రామచంద్రయ్య తప్పించి గదిలోకి ఎవరు రాకూడదని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరు రాకూడదని చెప్పాను అనేసి తన ఫోటోని తాకడానికి వీల్లేదు, వైదేహి ఫోటోని తాకడానికి వచ్చింది అని ఇంకా తను చెప్తూ ఉంటే దమయంతి, అవునా అత్తయ్య, ఎందుకు వచ్చావు రాధా? ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? అది మా అక్కయ్య ఫోటో, తన ఫోటోని తాకడానికి నువ్వు ఎన్ని గుండెలు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే సునంద కూడా రావడం జరుగుతుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనేసి అంటే, ఇక్కడ చూడు నీ కోడలు ఈ గదిలోకి వచ్చి ఇంకా అదే అక్కగారి ఫోటోని తాకుతూ ఉంది. అత్తయ్యకి నచ్చదనేసి తెలుసు కదా, నీ కోడలికి నువ్వు చెప్పలేదా? ఎవ్వరు ఈ గదిలోకి రాకూడదని చాలాసార్లు అత్తయ్య చెప్పారు. మనము ఎప్పుడన్నా వచ్చామా ఈ గదిలోకి? కానీ ఈరోజు చూడు నీ కోడలు వచ్చింది అనేసి అంటే, ఇంకా సునంద, ఏమైందమ్మా, అసలు ఏం జరిగిందని? ఫోటోనే కదా చూసింది, ఏమవుతుంది చెప్పు అనేసి, వదిన గారి ఫోటోనే కదా అని ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో, చూసావా అత్తయ్య గారు, ఇంకా తను ఎప్పుడైనా సరే మన మాట ఎక్కడ విన్నదని ఎక్కడ తిరిగి తన కోడల్ని వెనుక వేసుకుంటూ వస్తుంది ఇంకా అనేసి ఇంకా అంటూ, ఇంకా వీళ్ళిద్దరు ఏంటో ఏమో, ఈ ముసలావిడ కూడా ఎక్కడ తిరిగి పెద్ద కోడలు అంటే ఇంకా ప్రాణం చావలేదు, అలాగే ఇంకా మనవరాలన్నా ప్రాణం, అదే ప్రియాని మాత్రం పట్టించుకోదు అనేసి ఇక దమయంతి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఇంకా రాధని వదిన దమయంతి వదిన తిడుతూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా స్టార్ట్ చేసావా ఇప్పుడు అనేసి అంటే, అసలు నేనేమన్నాననేసి నా మీద విరుచుకు పడుతున్నావు? నేను ఈ గదిలోకి ఎవరిని
రానివ్వద్దు అనేసి చెప్పాను కదా, ఇప్పటికీ మనం ఎవరన్నా వస్తామా, ఎవరము రాము, అలాంటిది తను ఎలా వచ్చింది లోపలికి, నువ్వు చెప్పాలి కదా అనేసి అంటే, తనకు తెలియదులే అమ్మా, ఈసారికి క్షమించు అనేసి ఇంకా తనని తీసుకొని రాధని తీసుకొని సునంద బయటికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.